శాంభవి. ఇది అమ్మవారి 122వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాంభవ్యై నమః అని చెప్పాలి. శాంభవి అంటే శంభుని భార్య. ఇంకా శాంతి సుఖములను కలుగజేయునది. శాంభవి ముద్ర. దేవి భాగవతంలో తెలిపిన ప్రకారం 8 సంవత్సరాల కన్యను కూడా శాంభవి అని అంటారు. మొత్తం మీద ఈ నామానికి చాలా అర్థాలే ఉన్నాయి. శారదారాధ్య. ఇది అమ్మవారి 123వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శారదారాధ్యాయై నమః అని చెప్పాలి. శారదాదేవి అనగా సరస్వతీదేవిచే ఆరాధింపబడునది. శరదృతువులో ఆరాధింపబడునది. సంవత్సర ఆరంభంలో ఆరాధింపబడునది. వసిన్యాది వాగ్దేవతలచే పూజింపబడునది అని ఈ నామానికి చాలా అర్థాలు ఉన్నాయి. శర్వాణి. ఇది అమ్మవారి 124వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శర్వాణ్యై నమః అని చెప్పాలి. శర్వాణి అంటే శర్వుని భార్య. శ్రీ అంటే సంపద. ఈ సంపద మనకు భూమి నిండే వస్తుంది. ఈ భూమి శివుని అష్టమూర్తులలో ఒకటి. అందుకే భూస్వరూపుడైన శివునికి శర్వుడు అనే పేరు వచ్చింది. ఆ శర్వుని భార్య కాబట్టి అమ్మవారికి శర్వాణి అని నామం. శర్మదాయిని. ఇది అమ్మవారి 125వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శర్మదాయిన్యై నమః అని చెప్పాలి. శర్మ అనగా శాంతిని, చిత్త నిశ్చలత్వాన్ని ఇచ్చునది అని ఈ నామానికి అర్థం. శర్మను అనగా బ్రాహ్మణత్వమును కూడా ఇచ్చునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చును.